క్యాంప్ మనము సంతోషంగా ఉండడానికి, అవునా? ఎలా ఉండాలి? హ్యాపీగా. ఇట్స్ అ డైలీ ఫన్ అండ్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్ మనకి ఉన్నాయి. సో ఈ క్యాంపులో ఎంత నేర్చుకుందామా, ఎంత హ్యాపీగా ఆనందంగా గడుపుదామా అనేదే మన యొక్క క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఫాదర్ చెప్పిన విధంగా, మన పెద్ద ఫాదర్ చెప్పిన విధంగా ఆడండి పాడండి, కానీ పాపం మాత్రం చేయ. ఎవరు చెప్పారు ఈ మాటలు? డాన్ బోస్కో. అది మనకి ఫాదర్ గారు గుర్తు చేశారు. సో లెట్ us హ్యావ్ అ లవ్లీ టైమ్. ఓకే, ఈ యొక్క క్యాంపులో మనకి చాలా మంది స్టాఫ్ ఫాదర్స్ ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు, టీచర్స్ వస్తున్నారు, డాన్స్ క్లాసులు ఉన్నాయి, కరాటే క్లాసులు ఉన్నాయి, మనకి వాలంటీర్స్ మన ఫ్రెండ్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ సిస్టర్స్ ఉన్నారు, అందరూ క్లాస్ తీసుకుంటారు. సో లెట్ us ఎంజాయ్ దిస్. ఓకే, ఎంజాయ్ దిస్ ప్రోగ్రామ్. మనం ఇది డైలీ చదువుకోవడానికి ఇక్కడ ఉండట్లేదు. ఈ సమ్మర్లో కొత్తవి నేర్చుకోవడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి, మనము మన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, మన యొక్క క్రియేటివ్ గేమ్స్, క్రియేటివ్గా ఏ విధంగా మనం ఆడుకొని మనము సంతోషంగా గడపడానికి ఈ 2 వారాలు ఇక్కడ మనం దొంగోస్తున్న ఉద్యోగంలో ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మనకి అమ్మాయిలకి హయత్ నగర్లో ఇదే టైంలో ఇదే టైం టేబుల్ వాళ్ళకి ప్రోగ్రామ్ ఉంటుంది. అక్కడ సిస్టర్స్ స్టాఫ్ అక్కడ ఉన్నారు, వాళ్ళు కూడా ఇదే ప్రోగ్రామ్ జరుగుతుంది. సో మనకి ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్ని నేను నోటీస్ బోర్డులో పెడతాను. జస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్ ఒక టైం టేబుల్ మీకు ఒకసారి గుర్తు చేస్తాను. మనకి డైలీ టైం టేబుల్ 6:15 రైజింగ్ విత్ మ్యూజిక్. సో 6:15 దాకా మీరు పడుకోవచ్చు. 10 గంటల నుండి ఉదయం 6:15 దాకా ఫుల్గా నిద్రపోవచ్చు. ఓకేనా? ఆ తర్వాత మనకి మార్నింగ్ ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్ ఇవన్నీ ఉన్నాయి. ఇవైన తర్వాత 9 o'clock నుండి 12:20 వరకు మన క్లాసెస్. అవి బేసిక్స్ ఆఫ్ గ్రామర్, తెలుగు, ఇంగ్లీష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్ కాన్సెప్ట్స్ మనం నేర్చుకోవటం, బేసిక్స్. ఎందుకంటే మనకు బేసిక్స్ చాలా మందికి రావట్లేదు. సో దానివల్ల మనం ఈ బేసిక్స్ క్లాసులు పెట్టాము. తర్వాత ఆఫ్టర్నూన్ వీ హ్యావ్ చిల్ టైమ్. ఓకే, లైక్ గేమ్స్, కంప్యూటర్ క్లాసెస్, డాన్స్ క్లాసెస్, దెన్ కరాటే క్లాసెస్, కాగ్నిటివ్ గేమ్స్, ఫన్ గేమ్స్ ఉన్నాయి. తర్వాత ఈవినింగ్ ఒక 45 minutes ఆఫ్ స్టడీ. ఆ స్టడీ అంటే మనం చదువుకున్నది, ఆ రోజు మార్నింగ్ చేసింది మనము నేర్చుకోవడానికి, లేకపోతే క్విజ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, అవన్నీ మనము చేసుకోవడానికి సమయం ఉంది. ఈవినింగ్ మళ్ళీ మనకి 9 to 10 o'clock ఏదో ఒక ప్రోగ్రామ్ డైలీ, ఫన్ గేమ్స్ కానీ, నైట్ ఒలింపిక్స్ కానీ, మూవీ కానీ, ఇలా రకరకాలుగా క్యాంప్ ఫైర్, ట్రెజర్ హంట్, నంబర్ ఆఫ్ థింగ్స్ వీ హ్యావ్ ప్లాన్డ్. చాలా ఉన్నాయి మీకు. ఇప్పుడు మనం ప్రతిరోజు ఒక్కొక్క థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, రెయిన్ డాన్స్ ఉంది, నంబర్ ఆఫ్ థింగ్స్. సో ఫైనల్ గా మనకు ఒక పిక్నిక్ కూడా ఉంది. క్యాంపు, వాటర్ వరల్డ్ కానీ ఇంకేదన్నా మంచి ప్లేస్ మనం తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో అది డేట్స్ ఆఫ్ దిస్ పిక్నిక్ 30th బాయ్స్ కి, 1st of May ఫర్ ద గర్ల్స్. సో ఇవన్నీ ప్రోగ్రామ్స్, ఏ రోజు ఏ ప్రోగ్రామ్ అనేది మనకు నేను టైం టేబుల్లో పెడతాను. రేపు మరి ఒకసారి మీకు గుర్తు చేస్తాను. తర్వాత క్లాసులు ఎవరు ఏ క్లాసులు తీసుకుంటున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, ఇన్ఛార్జ్ ఎవరు అనేది నేను నోట్స్ బోర్డులో మరి ఒకసారి మీకు ఈవినింగ్ ఒక సమ్ టైమ్, ఒక 1/2 hour ఈ టైం టేబుల్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మీరు స్నానం చేసి తర్వాత టీవీ రూమ్లో ఉన్నప్పుడు ఒక 1/2 hour నేను ఈ టైం టేబుల్స్ కానీ, మన మంత్లీ ప్రోగ్రామ్స్ కానీ అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, దీస్ ఆర్ జనరల్గా షార్ట్గా ఇది మన యొక్క క్యాంప్ ప్రోగ్రామ్. టిల్ ఈ మన ప్రోగ్రాము May 4th కంప్లీట్ అవుతుంది. May 4th ఈ క్యాంపు మన ఇంటికి హాలిడేస్కి వెళ్ళవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ ఫాదర్ మరిదాస్, ద డైరెక్టర్ ఇన్ఛార్జ్ ఫర్ అస్. మనకి ఒక మంచి సమయాన్ని ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఉన్న ఫాదర్స్ జ్ఞానం, ఫాదర్ ఆరోగ్య మంచి ఫుడ్ ఇస్తారు, ఫాదర్ కిషోర్, ఫాదర్ రమేష్. సో వీళ్ళందరూ, మరియు మన కోఆర్డినేటర్ స్టాఫ్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు. సో ఐ థ్యాంక్ ఎవ్రీబడి. ప్రసాద్, మన అసిస్టెంట్స్, బ్రదర్ సందీప్ అండ్ తంబి వస్తారు.
సో తిరుపతి సార్ మిగతా వీళ్ళందరూ. సో ఈరోజు బ్రదర్ తంబి కూడా ఇవన్నీ చక్కటి ఈ ఇనాగరల్ ప్రోగ్రామ్ మనకు చేశారు. సో సందీప్, బ్రదర్ సందీప్, సో ఐ థ్యాంక్ సందీప్. లెట్స్ గివ్ వన్ బిగ్ క్లాప్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇనాగరల్ ప్రోగ్రామ్. అండ్ మిగతా టైం టేబుల్స్ కూడా బ్రదర్ మనకి రెడీ చేశారు. అనుదీప్ కూడా మనకి అవైలబుల్గా ఉంటారు. అనుదీప్ ఆల్సో ఈజ్ అవైలబుల్. సో థ్యాంక్స్ టు ఎవ్రీబడి. వీళ్ళని గైడ్ చేస్తూ ఉండాలని మిమ్మల్ని అడుగుతున్నాను. తిరుపతి గారు మనకు ఆల్వేస్ హెల్ప్ఫుల్గా ఉంటారు. సో థ్యాంక్స్ టు ఎవ్రీబడి. Let us all of us make this program, beautiful experience. Okay? So I wish you all the best. Let us enjoy this camp and let us go ahead with cheerfully home after this camp. Okay? So now I invite Father Ramesh just to say a few words.